వెల్కమ్ టు G24 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మీరు ఓడితేనే ఓట్ల చోరీ జరిగినట్ట మండిపడ్డ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాళేశ్వరం మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర, హరీష్ ఆరోపణ. రేవంత్ ది కామన్ సెన్స్ కాదు, క్రూడ్ సెన్స్. రేవంత్ ది అంతా నాన్ సెన్స్. దేశం అంతటా ఓట్ చోరీ జరిగింది, రాహుల్ గాంధీ. ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతని పరంగా పెట్టడం మంచి పద్ధతి కాదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే కాదా? ఇక్కడ ఈవీఎం మిషన్లతోనే ఎన్నికలు జరిగాయా కదా? మీరు గెలిస్తే మిషన్లు పనిచేస్తున్నట్లు, ఓడిపోతే ఓట్లు చోరీ జరిగినట్ట. కాంగ్రెస్ ఇలాంటి చవకబారు ఆరోపణలు మానుకోవాలి. ఓట్ల నమోదు, డబుల్ ఓట్లను తొలగించే విధానం నిరంతర ప్రక్రియ అని ఈటెల వివరించారు. ప్రభుత్వం నువ్వు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి. మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నీవు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన? రెండవది, ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఉంది. ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం. ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కర రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పరంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? నాగోల్లో నివాసం ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో యువకుడిని ఎల్బీనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స కోసం దాదాపు 14 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందించి తమకు ఆర్థిక సహాయం అందించి తమ బాబును కాపాడాలని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అన్న మీరైతే ఒక్క 1 మినిట్ ఈ వీడియో చూడండి లాస్ట్ దాకా. ఒక లైఫ్ మ్యాటర్ అన్న. యాక్చువల్ ఏంటంటే మా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ మొన్నటి దాకా మన ఎంబడి తిరిగిండు. సో సడన్ గా మన సూర్యాపేట దగ్గర మన ఒక పెళ్లికని వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చి కింద పడ్డాడు అనమాట. పడితే చాలా సివియర్ ఉందన్నమాట ప్రాబ్లము. ఎంత సివియర్ అంటే లోపల బ్లడ్ క్లాత్ సంథింగ్ చెప్తున్నారు డాక్టర్స్. అది చాలా సివియర్ ఉంది. సో నియర్లీ దగ్గర ఒక 13-14 lakhs అయితే అని చెప్పారు అనమాట డాక్టర్స్. హాస్పిటల్ వచ్చేసి కామినీ హాస్పిటల్ కనబడుతుంది కదా బ్యాక్ సైడ్. సో ఇలా డాడీ చాలా అంటే చాలా పూర్. వీళ్ళు జస్ట్ ఆటో డ్రైవర్ అనమాట. తెలిసి అప్పటికి వీళ్ళు 3 lakhs ఖర్చు పెట్టిరు. ఇంకా అమౌంట్ కావాలి. చాలా అంటే చాలా క్రిటికల్ ఉంది. మీరు జస్ట్ కొంచెం హెల్ప్ చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కోరికన్నా షేర్ చేయండి గైస్ ప్లీజ్. ఇంకోటి ఇక్కడ ఎల్బీనగర్ కి మనకి సుధీర్ అన్న ఉన్నాడు అనమాట, ఎమ్మెల్యే అన్న. మీ తరపున మాకేమన్నా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. కొంచెం సపోర్ట్ చేయండి అన్న. చాలా పూర్ ఫ్యామిలీ ఇది. సుధీర్ రెడ్డి అన్న, మీకు చేతులెట్టి మొక్కుతున్నాను. మా బాబు, మా అక్క వాళ్ళ బాబు బ్రతకాలని, మీకు కూడా మేము ఇక్కడ నాగోళ్ళనే ఉంటాము, మేము కూడా మీకు ఓటేసినాము. మా బాబుని బతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీళ్ళ పరిస్థితి బాగాలేదు. వీళ్ళు చిన్న కష్టం చేసుకొని బ్రతికేటోళ్ళు. వాడే బేస్ పిల్లరు, వానికి ఇట్లయితే వాళ్ళకి ఎవరు చూసుకునే సిచ్యువేషన్ లేదు. మేమా పూరు, మా పరిస్థితి బాగాలేదు. మా బాబు బతికి బయటపడితే మీరు ఒక దేవుడిలాగా అనుకుంటాము. ఎంతో మంది పిల్లలకు హెల్ప్ చేస్తున్నట్టు మా బాబు కూడా చేస్తారని కోరుకుంటున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మోటార్లను తరచూ ఆన్ ఆఫ్ చేస్తున్నారు. ఇలా చేస్తే అవి దెబ్బతింటాయని BHEL కంపెనీ ఇప్పటికే హెచ్చరించింది. ఇంజనీరింగ్ నిపుణులను అడిగి తెలుసుకోండి. మోటార్లను నాశనం చేసి ఆ నేపాన్ని బీఆర్ఎస్ పై వేయాలని కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా నిరంతరాయంగా పంపింగ్ చేపట్టి రిజర్వాయర్లను నింపాలి అని వ్యాఖ్యానించారు. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా ఇవి. ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్ 150 మెగావాట్స్ మోటార్లు ఇవి. ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కు సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతుండ్రు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతుంది. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనాం ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గానీ, గాయత్రి పంప్ హౌస్ లో గానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లున్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాలు ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు పంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేశారు, సాయంత్రం బంద్ చేసిండ్రు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ BHEL వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి, రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎలాంటి అసమ్మతి లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాహుల్ పీఎం అవుతారని, ఏపీలోనూ కాంగ్రెస్ బలపడుతుందని చెప్పారు. వైజాగ్ లో స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీటి హక్కుల కోసమని, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయి కేటాయింపులు జరిగాకే మిగులు జలాల అంశం ప్రస్తావించాలన్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. జల వివాదాల సంబంధించి చట్టబద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. 2 రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాను వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప అంత అమాయకంగా మిగతా వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నదీ జలాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకి జలాలు అంటే మిగులు జలాలు కానీ లేకపోతే కేటాయింపులు అయిన తర్వాతనే, ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటూ ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికే కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత, ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వరద జలాల్లో ఆ రాష్ట్రానికి ఎన్ని పోతాయో వాళ్ళకి, ఈ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేసి అప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి బిల్లులు చెల్లించకుండా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 26,000 మంది పేద పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పటికైనా బిల్లులు చెల్లించి వారి భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. 26,000 మంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల
మరి దయనీయమైన పరిస్థితి ఎదుర్కోవడంతో పాటు వాళ్ళను ఆ స్కూళ్ళ నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా దీన్ని గొప్పగా చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో 20,000 ఉండే దాన్ని 42,000కు పెంచి మరింత ప్రోత్సహించేటువంటి ప్రయత్నం గొప్పగా జరిగింది. తర్వాత దీనికి బడ్జెట్స్ కూడా ఎక్కడ లోటు లేకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో బడ్జెట్ 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మరి 80 కోట్ల రూపాయలేమో రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలకు, 20 కోట్ల రూపాయలేమో డే స్కాలర్గా చదివేటువంటి పిల్లలకు ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ యాజమాన్యాలకు బిల్లులు కట్టించడం వల్ల వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు మంచి అన్ని వసతులు ఇచ్చి విద్య అందించేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 200 కోట్ల పైచీలకు నిధులు ఒక్క పైసా కూడా మరి రిలీజ్ చేయడం లేదు. మరి పాఠశాల చదువుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఎలా? చాలా దారుణం. మీ పుస్తకాలు మీరే కొనుకొచ్చుకోండి, మీ బట్టలు మీరే తెచ్చుకోండి, మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం కనుక డబ్బులు ఇస్తే మీకు ఇస్తాం అని కొన్ని పాఠశాలలు అయితే దాదాపు విద్యార్థులను బయటికి పంపించేసారు. దీనివల్ల ఏం జరుగుతుందనంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు గొప్పగా చదువుకొని సమాజంలో గౌరవంగా ఉండాలి, సమాజంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశం ఏదైతే ఉందో మరి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ప్రభుత్వంకు కనీసం దీనిపైన దృష్టి లేదు. మరి ఇప్పటికైనా బిల్లులు చెల్లించి ఈ వ్యవస్థను కాపాడరా లేదంటే ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిర్వహణ చేస్తుందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది, చాలా దారుణంగా మారింది. తక్షణమే దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించి మరి వీళ్ళ బిల్లులు రిలీజ్ చేసి ఆ పిల్లలకు రక్షణ కల్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని కోరుతా ఉన్నాం. కౌలు రైతులకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదు, పట్టాదారులను పట్టుకొని వస్తేనే ఇస్తామని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఎరువులకు దేనికి ఇబ్బంది లేకుండా అయింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏంటో అర్థమైపోతుందన్నారు. మార్పు ఏం లేదన్న, ఇంకా ఘోరంగా అయింది. దీని పరిస్థితి అవుతుంది. పాత తెలంగాణ ఎట్లున్నదో అప్పటి తెలంగాణ ఇప్పుడు సేమ్ అదే ఇబ్బందుల పాలవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నా అది బాగుండే అన్న పరిపాలన, ఎరువులకైనా మాకు మందులకైనా పాలన అంతా ఇప్పుడు ఏమున్నా అన్న వేస్ట్ అంతా. మళ్ళీ 10 ఏళ్ళు ఇప్పుడు మహిళ 10 కాదు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా గానీ ఉండే పరిస్థితి లేదు. అవును, రైతు బిడ్డ ఆయన ఎన్నడ వ్యవసాయం చేసిండు, ఆయన రైతు బిడ్డ అని అనుకో. వ్యవసాయం చేస్తే వెళ్తుంది ఆయనకు, కష్టపడేది. బోనస్ అన్నారు, బోనస్ ఏడిచ్చిళ్ళు, ఒకటే సీజన్ ఇచ్చిళ్ళు, వానాకాలం ఇప్పుడు మొన్న వేసవి కాలం, పోయిన వేసవి కాలం వడ్లకు ఎవరికి బోనస్ చేయలే. రైతు భరోసా రెగ్యులర్ పడుతుంది. రైతు బోనస్ మొన్నటిసారి పడ్డది ఒకటి, అంతకు ముందు ఏం పడలేదు. రుణమాఫీ కూడా అందరికి ఖచ్చితంగా కాలేదు. ఇట్లా అయితే ఎట్లా మరి పరిస్థితి? ఎట్లా అంటే రైతు పరిస్థితి అన్ని రావట్లేవు అంటారు. ఎలా మీ జీవనానికి ఆధారమే వ్యవసాయం, అదే దెబ్బ కొడితే మీ పరిస్థితి లాస్ట్ కి అందరు అడక తినక అది కదా. ఏమున్నాయి, రైతునే ఏడిపించిన వాళ్ళు ఎవరు బాగుపడిన వాళ్ళు చరిత్ర లేదు. ఓకే, మా ఆటోలు ప్రభుత్వమే తీసుకోండి, మేము ఉచితంగా సర్వీస్ చేస్తాం, మాకు నెలకి 30,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఆటో కార్మికులు. సార్, ఇప్పుడు ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయ్యా మేము కాదనలేదు. మేము అడిగేది ఏంటంటే ఆ రోజు పెద్ద ఆయన ఏవైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకి 15,000 రూపాయలు వేస్తానని, ఆ 15,000 కూడా చాలు మా డిమాండు. మాకు కుటుంబానికి 25,000 కావాలి. లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ, మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. మీ గవర్నమెంట్ తరఫునే 8 గంటలు డ్యూటీ చేస్తాం. నెలకు 30,000 రూపాయలు ఇచ్చేయండి ప్రతి ఆటోకి. ఇక్కడ డ్రైవర్లు, ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు ఉంటారు. ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేటు వాహనాలన్నీ గవర్నమెంట్ యూనియన్ చేసుకుంది. విజయవాడలో ప్రైవేటు డ్రైవర్లందరినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలాగే ఈరోజు ఆటోలు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఆటోకి ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు 30,000 ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం, ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం, బండి రిపేర్ మేమే చేపించుకుంటాం అని మా డిమాండ్. అయ్యా ఇప్పటికైనా కరువు తెరవండి. మేము అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కుటుంబానికి 25,000 ఇవ్వాలి. మీరు ఉద్దక్షణ ఇస్తున్నారు. పెన్షన్లు ఆడవాళ్ళకి 16 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనేకమైన పథకాలు ఇచ్చారండి. మీరు
ఈ రోజు ఆటో వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి. ఆదుకోకపోతే ఏం చేస్తారు? ఉరి పోసుకుంటారు, సస్తారు, భార్య పిల్లలతో పురుగుల మంది తాగి చేస్తారు. ఈ రోజు తెలంగాణలో 125 మంది 120 మంది చనిపోయారు సార్. మీరు ఇంకైనా చెప్పాం కదా, మేము ఇప్పటి నుంచి కాదు కదా, 6 నెలల నుంచి. లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం, గంట సేపు తను మాతో మాట్లాడాడు, చాలా సంతోషించాం. బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనేమో, గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమావేశాలు మీటింగ్ అరేంజ్ చేద్దాం, ఎలా తెలపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తున్నారు. కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది, ఇంతవరకు అది జరగల. కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి, మీరు ఏదైనా నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి. కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే. ఈరోజు ఇంకా మేము బస్సులకు వ్యతిరేకం కాదు, బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్. మేము ఫ్రీ బస్సులు పెట్టండి, మా ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు కాదని మేము అట్లా, కానీ ఆటో కుటుంబాలను ఆదుకోండి అని చెప్తున్నాం బాబు. ఇది విషయం. మీ భయానికి మేము భయపడే రకం కాదు, మేము ప్రాణత్యాగాలకైనా సిద్ధం, మాకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే విడిచిపెట్టేదే లేదంటున్న ఆటో డ్రైవర్లు. రిప్రజెంట్ ఇచ్చాం, ప్రభుత్వం కదలేక రాలేదు. లాస్ట్ కి వివిధ రూపాయలు మీ కార్యక్రమాలు చేసినప్పటికీ తర్వాత ఏదైతే వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో, టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యాలయాలకు ఇచ్చాం. జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారి పేజీలో పెట్టమని చెప్పారు లెటర్ ని. మేము నమ్మాం, 15వ తారీఖున ఫ్రీ బస్ తో పాటుగా మాకు కూడా ఇస్తారంటే నిజంగా ఇస్తారని చెప్పి నమ్మాం. కనీసం నేను ఒక్క మాట కూడా మాట్లాడపోగా ఈ ప్రభుత్వం భయపడి మమ్మల్ని నిర్బంధం చేశారు. మీ నిర్బంధాలకి, మీ భయాలకి భయపడే రకాలు కాదు, మా ప్రాణాలతో కూడుకున్నటువంటి రంగం ఇది. ఈ రోజు నేను చచ్చిపోతాం, ఒక రోజు చచ్చిపోతే 2 రోజులు ఏడుస్తారు. కానీ ప్రభుత్వాలు ఈ పదంగా మీకు చేత కాకపోతే ముందే చేత కాదని చెప్పాలి. మీరు చేత కావద్దని చెప్పేసి హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా 14 బిల్లు పాటు మోసం చేసి ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ ఉద్యమం ఎంతో ఆగదు. భవిష్యత్తులో యావత్తు ఆటో కార్మికుల్ని ప్రజలు కూడగడతాం, అన్ని రాజకీయ పక్షాల్ని, అన్ని ట్రేడీలు కూడగట్టి మాకు మధ్యమట. ఎందుకంటే ఈ రోజున 100-200 మంది కాదు, లక్షలాది మంది ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు. కేవలం ఆటో డ్రైవర్లే కాదు, ఆటో తోలుకునే క్రమంలో ఆటో మెకానిక్లు కావచ్చు, టాప్ వేసుకునేటువంటి కావచ్చు, షోరూంలో డీలర్స్ కావచ్చు, అనేక మంది, కొన్ని లక్షలాది మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకమైన ప్రాణ త్యాగాలు కానీ సాగుటగల సిద్ధమే కానీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం. మరొకరున్నారు, ఫైనల్ గా ఆరుతో కూడా మాట్లాడదాం. ఎందుకు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఉచిత బస్సుకి ఆటో కార్మికులు వ్యతిరేకం కాదు అని మేము గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ జరగక ముందే 18/1/2024 అంటే వీళ్ళు గెలవక ముందునే నారా లోకేష్ గారిని మేము కలిసాం. మాకున్నటువంటి సమస్యలన్నీ తెలియజేశాం. 21వ నెంబర్ జీవో కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, అలాగే మాకు ఇస్తానటువంటి ఓలా ర్యాపిడ్ రద్దు చేస్తామని చెప్పారు, ఓఎన్డీసీ యాప్ తీసుకొస్తామని చెప్పారు. ఏమి చేయకుండా ఉచిత బస్సు అదే రోజున నెల్లూరు సభలో ప్రకటించారు. 15,000 రూపాయల ఆటో కార్మికుడికి కూడా ఇస్తామని. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు అయినా కనీసం మాట్లాడతామని చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్కి వెళ్ళి పేజీలో కూడా ఇస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మీరు ఎందుకు మర్చిపోయారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే తెలంగాణ, కర్ణాటకలో కొన్ని 100 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చోద్యం చూస్తుందా? సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఏం చేస్తున్నాయి? ఆటో కార్మికులకు చావులు కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో వీటి మూలంగానే కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకుంటే ఉద్యోగాలు లేక ఆటో కార్మికులకు వచ్చారు. బీటెక్లు, లాయర్లు, ఆల్రెడీ చదువుకున్నటువంటి, డిగ్రీ చదివినటువంటి కార్మికులు అందరూ కూడా ఆటోలు తోలుతున్నారు. మరి వీళ్ళ ఉపాధి పోగొడటానికి కారణం ఎవరు? ఈ ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు ద్వారాగా మా ఉపాధిని మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం. మీలో ఓలా ర్యాపిడోకి చంద్రబాబు గారు దత్తత తీసుకున్నట్టుగా మధ్యతరగతి మనస్తత్వం నాది అంటున్నా రేవంత్ రెడ్డి. నువ్వు ధరించే లక్షల రూపాయల ఖరీదైన టీ-షర్ట్లు, బూట్లు, బెల్టులు మధ్యతరగతి వారు వాడేవేనా అని ప్రశ్నించా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. ఏమంటాడు? నాది మధ్యతరగతి మనస్తత్వం. ఎవడికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వమా? నువ్వు పెద్ద మనస్తత్వమా? నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది. నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీ-షర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పాయా? నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పాను. సొల్లు చెప్పగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసి ఏం బట్టలు వేసుకుంటున్నావు? నువ్వు ఏం బెల్ట్లు పెడుతున్నావు? చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది ఈ జనానికి తెలియవా? ఉన్నంతలో సర్దుకపోతాడట, దుప్పట్టున్నంతనే కాళ్ళు దాచుకుంటాడట. ఇది పెట్టుబడులను అట్రాక్ట్ చేసే మన మాట ఇదేనా? ముచ్చట ఇది? ఎన్ని ఉద్యోగాలు కల్పన చేస్తున్నా, ఏ రంగాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ సెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ హియర్, ఇది కదా మాట్లాడాల్సింది. ఈ సొల్లు ఈయన మాట్లాడింది క్రెడాయిలో.
దానికి తోడు అంటాడు స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్లకు ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుందట. నువ్వు ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఏంది, ఎంట్రీ ఏంది, నువ్వు పట్టుకొచ్చిన కంపెనీలు ఏంటివి, నువ్వు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఏంది, నువ్వు కేసీఆర్ సృష్టించినటువంటి ఒక 60,000 ఉద్యోగాలు నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చిన అని చెప్పని ఏ దొడ్ల కట్టినా నా దొడ్ల ఇంతే పర్లేదని చెప్పని నీ ఖాతాలు వేసుకొని నువ్వు సృష్టించిన ఉద్యోగాలన్నీ నువ్వు మాట్లాడుతున్న మాట ఏందిడా. ఇకపోతే ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సినాడు కొద్ది గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్ బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పి పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలనే పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా అని చదువు మీద లేదు, నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకుంటే ఎంత, నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా, నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యూ హ్యావ్ క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. ఒక క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ తోటి ఇవాళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. ఆడికి పోయి కాళేశ్వరం 11% అప్పు అంటాడు, మధ్యతరగతి అంటాడు. ఏమన్నా ఈ ప్రసంగంలో ఒక పదమైనా వాళ్లకు కాన్ఫిడెన్స్ కలిగజేసేది ఉందా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓట్ల సవరణ పేరుతో బీహార్లో పాత ఓట్లు తొలగించి కొత్త ఓట్లు కలిపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఈవెంట్లో ఆయన ప్రసంగించారు. దేశమంతటా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగింది. ఇప్పుడు బీహార్లోనూ కుట్ర జరుగుతుంది. పీఎం మోదీ కులగణన కూడా పారదర్శకంగా చేయరని నాకు తెలుసు, కానీ ఇంటి కూటమి నిజమైన కులగణనను చేపడుతుంది, ఓటు దొంగతనాన్ని అంతం చేస్తుంది అని వ్యాఖ్యానించారు. पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश ये है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे। और बिहार की जनता चोरी नहीं करने देगी। क्यों? क्योंकि गरीबों के पास, कमजोर लोगों के पास सिर्फ वोट है और हम वोट चोरी नहीं करने देंगे। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. మీరు ఓడితేనే ఓట్ల చోరీ జరిగినట్ట మండిపడ్డ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాళేశ్వరం మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర, హరీష్ ఆరోపణ. రేవంత్ ది కామన్ సెన్స్ కాదు, క్రూడ్ సెన్స్. రేవంత్ ది అంతా నాన్ సెన్స్. దేశం అంతటా ఓట్ చోరీ జరిగింది, రాహుల్ గాంధీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.